కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి దృష్టిలో కామెడీ పీసులుగా మిగిలిపోయినారని చెప్పొచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇది నేను అంటున్న మాట కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులకు ఇచ్చిన రెస్పెక్ట్ ఆ విధంగా ఉందని మాట్లాడుతున్నారు. లేకపోతే ఏంటండి, 4 రోజులకు ఒకసారి ఈ మంత్రి పదవి ఊస్ట్, ఆ మంత్రి పదవి ఊస్ట్. ఇంతకుముందు కూడా ఉన్నాం కదా, పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి పోతుంది, కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోతుంది. ఇట్లా మనము సిరీస్ వైజ్గా మనం వింటానే ఉన్నాము, చూస్తూ వచ్చినాం. అయితే ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అంటే ఇంతమందికి పదవులు ఊస్ట్ అవుతాయి, లేకపోతే క్యాబినెట్లో మార్పులు ఉంటాయి. కానీ ఇక్కడ మార్పు ఉండంది ఎవరికంటే శ్రీమతి సీతక్క క్యాబినెట్ విషయంలో మాత్రము ఎట్లాంటి చేంజెస్ ఉండవు. ఎప్పుడైనా మీరు ఈ వార్త చూసిరా? అవసరమైతే సీతక్కకు డిప్యూటీ సీఎంఓ ఇస్తారు, లేకపోతే హోంమంత్రో ఇస్తారు, లేకపోతే ఎడ్యుకేషన్ లాంటిది కట్టబెడతారు తప్ప ఆమె మంత్రి పదవిలో మాత్రము ఎలాంటి అంటే డౌన్ అంటే ఏదన్నా ఒక లెవెల్ తగ్గి ఆమె క్యాబినెట్ హోదా ఉండదు. రెండోది, ఆమె పదవి పోతుందనే వార్త కూడా మనం ఆల్మోస్ట్ ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వినలేదు, చూడలేదు. అంటే ఇందులో ఒకరికి ఒక న్యాయము, ఇంకొకరికి ఇంకొక న్యాయమా? ఏది ఈ మీడియా క్రియేట్ చేస్తున్న వార్తల, లేకపోతే అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఇస్తున్న లీకుల? ఇప్పుడు కూడా ఏంటి, డిప్యూటీ సీఎం పోస్టు కాస్త ఊస్టు, అది కాస్త సీతక్కకు రాబోతుంది అనే చర్చలు మొదలైనవి. బట్టి విక్రమార్క కింద ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయనే, ఆర్థిక శాఖ మంత్రి ఆయనే, తర్వాత విద్యుత్ శాఖ మినిస్టర్ ఆయనే. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయనకు ఏదైనా ఒకటి అయితే ఆర్థిక శాఖ మంత్రి కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పదవి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఆ స్థానంలోకి మహిళైన, గిరిజన మహిళైన సీతక్కను తీసుకురాబోతున్నారు. ఇందులో తప్పేంటి అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే దీన్ని అవమానం కింద తీసుకోవాలా, లేకపోతే ఇక్కడ ఒక మహిళకి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారనేసి సంతృప్తి పడాలా అనేది కూడా ఇక్కడ ఒక అంశంగా మారింది. మనం ప్రతినిత్యం వింటున్నాము, మరి ఎందుకు ఇంత చేర్పులు మార్పులు? ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్ కానీ, లేకపోతే ఎవరెవరికి ఏ శాఖలు కావాలని కానీ ఇక్కడంతా కూడా హైకమాండ్ దగ్గర జరిగిందే కదా. మరి ఇప్పుడు ఎందుకు రోజు రోజుకి మార్పులు ఉండబోతున్నాయి, లేకపోతే పీకేస్తారు? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ జాతీయ పార్టీలో కూడా, కనీసం ఒక రాష్ట్ర పార్టీలో కూడా ఇలాంటి స్పెక్యులేషన్స్ ఉండవు. ఈ స్పెక్యులేషన్స్ మీడియా క్రియేట్ చేసింది అనడం కంటే కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు అనేదానికి మనకు పక్కా ఆధారాలు దొరుకుతున్నాయి. మొన్న కూడా చూసినాం, ఏది ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మేము మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి. అంటే ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుకుంటారు. జాతీయ పార్టీ కాబట్టి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఎవరినైనా ఎవరు సీఎంగా మాట్లాడుకోవచ్చు, ఎవరు పోస్టులైనా ఊడతాయని మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఉత్తుత్తి క్యాబినెట్లు కూడా వీళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. సో సీతక్కకి ఇచ్చిన ప్రయారిటీ బేస్లో తప్పేం లేదు. ఒక మహిళగా సీతక్కకి ఇచ్చిన ప్రయారిటీ విషయంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆ ప్రయారిటీ బేస్లోనే వస్తున్న డౌట్లు ఇవి, ప్రశ్నలు ఇవి. ఏదైతే ఇప్పుడు ప్రజాభవన్ అని పెట్టిరో, ఇంతకుముందు ప్రగతి భవన్, ఆ ప్రగతి భవన్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 2 పర్యాయాలు అక్కడి నుంచి ఆయన పాలన చేసిండు. బట్ ఆ ప్రజాభవన్ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళు పూలే భవన్ ఏదో అన్ని పేర్లు పెట్టుకున్నారు కదా, అక్కడ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ఉండడానికి అస్సలు ఆయన ఇష్టం చూపలేదు. అందులో తీసుకెళ్ళి ఇద్దరిని, ఒకరినేమో డిప్యూటీ సీఎం దళితుడైన బట్టి విక్రమార్కని, గిరిజన మహిళ అయిన సీతక్కని దాంట్లో పెట్టినా అని గొప్పగా చాటుకోవడానిక, లేకపోతే చూసినవా నేను
అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉన్న దాంట్లోకి నేను పోవడం ఏంటి, నేను పోకుండా నేను ఈ విధంగా వాళ్ళని అందులో ఫిక్స్ చేశాను అనేసి ఆయన ఒక మెసేజ్ పాస్ చేయడానికి అనేది కూడా చాలా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఇప్పుడు ఆ ప్రగతి భవన్ వర్సెస్ ప్రజాభవన్లో ఇద్దరు ఉంటున్నారు. ఒకరు వచ్చేసి బట్టి విక్రమార్క ఉంటున్నారు, అలాగే మంత్రి సీతక్క ఉంటున్నారు. బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ కూడా అంగరంగ వైభవంగా ఏ విధంగా ఆ ప్రగతి భవన్ వర్సెస్ ఆ ప్రజాభవన్లో చేసిరో కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు సీతక్కకి ఆ డిప్యూటీ సీఎం హోదా ఇస్తే ఇప్పుడు ఇద్దరు ముందున్న ప్లేస్లోనేమో సీతక్క ఉంటుంది, ఆ వెనక ఉన్న ప్లేస్లోనేమో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న నిలయంలో బట్టి విక్రమార్క ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ ప్లేసును కూడా మార్చి మరి అవమానించే ప్రక్రియ ఏమన్నా జరుగుతుందా అనే అనుమానాలకు తావిస్తున్న అంశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో అభివృద్ధి చేయాల్సిన అంశాలు ఉన్నాయి, ఇచ్చిన సంక్షేమ పథకాల్ని అమలు చేయాల్సిన వాళ్ళ బాధ్యత ఉంది. కానీ ఇవన్నీ కూడా చర్చలోకి రావు. ప్రతిరోజు చర్చలోకి వచ్చే అంశాలు మాత్రము ఈ పదవిని తప్పించి వాళ్ళకిస్తున్నారు, ఆ పదవిని తప్పించి వీళ్ళకిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. హైడ్రా ఎవరినన్నా గూలగొట్టని, హైడ్రా ఎవరి కొంపలన్నా కూల్చని, హైడ్రా ఎవరిని రోడ్ల మీద వేయని ఏం పట్టింపు లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే హోదాలు, పదవులు, స్కాములు, స్కీములు. ఇవన్నీ నేనేదో కొత్తగా చెప్తున్న అంశాలు కాదు, ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న అంశాలు. ఈరోజు ఆ పార్టీలో జరుగుతున్న ఆ లుకలుకలు కూడా ప్రతిరోజు బయటకు వస్తున్న అంశాలను మనం చూస్తూనే ఉన్నాము. సో కాబట్టి ఏంటంటే చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే పాలన గాలికి వదిలి పాలకులు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారనే అంశాలను మనం రోజు ఒక ఎంటర్టైన్ ప్రోగ్రామ్గా చూడాల్సిన కర్మ దాపురిచ్చిందని చెప్పాలి.